ఒక విషయాన్ని మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతూ, సొలొమోనుకి ఎన్ని పేర్లు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? 2 అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఎంతమంది యూదుల చరిత్ర చదివారు అంటే బైబిల్లో కొన్ని లేకపోవచ్చు కదా. యూదుల చరిత్రలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. మరి బైబిల్లో అయితే 2 పేర్లు మనకి రాయబడ్డాయా, 3 పేర్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా చెప్పాలి? అసలు సొలొమోను అనే పేరు ఎవరు పెట్టారు అని మనం ఆలోచన చేసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం ఒకసారి చూద్దామా. సమూయేలు 2వ గ్రంథము ఇసరా 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. 24వ వచనాన్ని. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను వాదార్చి ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. ఎవరు పెట్టారు అతనికి పేరు? సొలొమోను అనే పేరు ఎవరు పెట్టారంట? దావీదు పెట్టాడు. సొలొమోను అనగా సమాధానకర్త. దాని గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాము దేవుని బిడ్డలారా కదా. 2వ పేరు ఎవరు పెట్టారు? కింద చూద్దాం 25వ వచనంలో. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యాను పేరు పెట్టెను. దేవుడు పెట్టిన పేరు. తండ్రి పెట్టిన పేరు గురించి పోయిన వారం మనం ఆలోచన చేస్తాము. ఈరోజు దేవుడు పెట్టిన పేరు గురించి మనం ఆలోచన చేస్తాము. వచ్చే వారం తల్లి పెట్టిన పేరు గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. సొలొమోను పేరులో ఉన్న ప్రత్యేకత, సొలొమోను జీవితంలో ఉన్న ప్రత్యేకత, సొలొమోను ప్రేరేపించబడి వ్రాసిన పరమగీతం యొక్క ప్రత్యేకతను మనం రాబోయే దినాల్లో పరిశీలన చేయబోతా ఉన్నాము దేవుని బిడ్డలారా. సొలొమోనును ప్రేమించి దేవుడు ఒక పేరును పెట్టాడు. ఆ పేరు యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు అనే అర్థముతో దేవుని బిడ్డలారా దాని భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువుని సంతోషపరచువాడు, లేకపోతే ఆయన చెప్పునట్లు చేసేవాడు. యెదిద్యా అనే మాటకు భావం ఏంటి చెప్పండి? ప్రభువుని సంతోషపరిచేవాడు, లేకపోతే ఆయన చెప్పాలి ఆయన చెప్పినట్లు చేసేవాడు. ఎవరు పెట్టిన పేరు ఇది? దేవుడు పెట్టిన పేరు. తండ్రి పెట్టిన పేరు తన జీవితంలో సార్థకం అయ్యిందా లేదా అనే దాని గురించి మనం ఆలోచన చేసాము. ఈరోజు దేవుడు పెట్టిన పేరు విషయంలో సొలొమోను యొక్క జీవితం ఎలా ఉంది? నిజంగా దేవుణ్ణి సంతోషపరిచాడా? దేవుని చెప్పినట్లు చేశాడా? దేవుని సంతోషపరచాలని దేవుడు కోరుకొని ఏమని పిలిచాడు? యెదిద్యా అని పిలిచాడు దేవుని బిడ్డలారా. దేవుడు కోరుకున్న వ్యక్తిగా సొలొమోను దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా, లేకపోతే దేవుణ్ణి ఆనందపరిచేవాడిగా సొలొమోను జీవితం ఉందా అని మనం ఆలోచన చేసినప్పుడు 100% సొలొమోను దేవునిని సంతోషపరచలేకపోయాడు. ఎవరు సంతోషపరిచాడు? భార్యలను సంతోషపరిచాడు. భార్యను సంతోషపరిచి దేవునికి దూరమైపోయాడని మరి సొలొమోను చరిత్ర మనకు చెబుతా ఉంది. కానీ ఈ యెదిద్యా దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు. కానీ పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన యెదిద్యా దేవుణ్ణి సంతోషపరచడానికి ఈ భూమి మీద బ్రతికాడని చరిత్ర మనకి చెబుతా ఉంది. పరలోకము నుండి భూమి మీదకి దిగిచ్చిన యెదిద్యా ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. యెహోవాకు ప్రియుడుగా, దేవునికి ప్రియమైన కుమారుడుగా సొలొమోను తన పనిని, తన జీవితాన్ని నెరవేర్చలేకపోయాడు. కానీ దేవుని ప్రియమైన కుమారుడుగా యేసు ప్రభులు వారు ఆ పేరు యొక్క భావాన్ని సార్థకము చేశాడని చరిత్ర మనకి చెబుతా ఉంది. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్తలో
దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మనం పరిశీలన చేద్దాము. చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము తీసిన వారి పేజీ నెంబర్ చెప్పండి. 17వ వచనం. ఎన్నో పేజీరా? 4వ పేజీ. చదువుదామా? మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచు ఉన్నాను. ఈ మాట చూడండి. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఆనందపడాలని సొలొమోనుకు యతిథ్య అని పేరు పెడితే యతిథ్యగా పిలువబడిన సొలొమోను దేవుణ్ణి ఆనందపరచలేకపోయాడు. కానీ ఆయన ప్రియకుమారుడైన యతిథ్య అయిన యేసుక్రీస్తు ప్రభువుని ఆనందపరుస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. అంటే ప్రభువు దేవుణ్ణి ఆనందపరచడమే తన జీవిత ధ్యేయముగా 33.5 సంవత్సరాల కాలములో తన జీవిత ప్రయాణములో యేసు ప్రభు ఎవరిని సంతోషపరిచాడు, ఎవరిని ఆనందపరిచాడు అంటే దేవునిని ఆనందపరిచాడు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం 18వ వచనం పేజీ నెంబర్ 12లో మనకు కనబడుతూ ఉంది. ఆ 18వ వచనం చదువురా. ఇదిగో ఈ నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. చాలా అద్భుతంగా ప్రభువును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నేను ఏర్పరచుకున్న సేవకుడు, నా ప్రియమైన సేవకుడు. అంటే నిజమైన యతిథ్యగా ప్రభువు మనకు కనబడుతున్నాడు. అంటే సొలొమోను యొక్క చిత్రాన్ని మనం పాత నిబంధన చరిత్రలో చూసినట్లయితే సొలొమోను యొక్క ప్రతిరూపముగా ప్రభు అయిన యేసుక్రీస్తు చరిత్ర మనకి కనబడుతూ ఉంది. జాగ్రత్తగా మనము యూదుల చరిత్రను ఆలోచన చేస్తూ దేవుడు ఏ ఉద్దేశముతో, ఏ సంకల్పముతో, ఏ ప్రణాళికతో యతిథ్య అనే పేరు సొలొమోనుకు దేవుడు పెట్టాడు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ఉద్దేశం ఒకటే. దేవుని ఉద్దేశం ఏమిటంటే సొలొమోను దేవునిని సంతోషపరచాలి, లేకపోతే ఆనందపరచాలని దేవాతి దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నారండి? ఎందుకు పెట్టాడు పేరు? ఆయన ఆనందపరచాలని, ఆయన సంతోషపరచాలని, ఆయన చెప్పినట్లు చేయాలని యతిథ్యగా సొలొమోను దేవుడు పిలిచినప్పుడు దేవుని బిడ్డలారా సొలొమోను ఆ పేరును సార్థకము చేయలేకపోయాడని సొలొమోను చరిత్ర చెబుతా ఉంది. నిజంగా ఎవరు దేవుని సంతోషపరచగలరు, ఎవరు దేవుని ఆనందపరచగలరు అని మనము యూదుల చరిత్ర చూసినట్లయితే దేవుడు యోధా జాతి గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. అదే సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మాటను రాస్తూ ఉన్నాడు. ఆ మాట జాగ్రత్తగా మనం చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము తీసారా? 7వ వచనాన్ని చదువుదాము. పేజీ నంబరు ఎన్నో వచనం? 540. 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉండును. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలట. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రుడుగా చేయను. అంటే మన ప్రవర్తన ఎవరికి ప్రీతికరముగా ఉండాలట? దేవునికి ఇష్టకరముగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి, దేవుని సంతోషపరిచేవారిగా, దేవుని ఆనందపరిచేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి అంటున్నాడు. ఎవరి ప్రవర్తన? మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే మన ప్రవర్తన మనుషులకు ఇష్టముగా ఉండడము సాధ్యము కాదు. మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచలేము, దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలేము. ఇద్దరిని ఒకేసారి సంతోషపరచడం సాధ్యము కాదు. అవును కదా?
ఎవరిని? మనుషులను సంతోషపరిచి దేవుణ్ణి కూడా సంతోషపరచాలంటే సాధ్యము కాదు. ఆదివారమే మనకు బంధువులు వస్తారు, ఆదివారమే మనకు స్నేహితులు వస్తారు. కారణం ఏంటంటే హాలిడే కాబట్టి. అంతేనా? ఏంటది? హాలిడే కాబట్టి ఏమనిపిస్తుంది? ఆదివారం ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఆ రోజు మనం దేవుని దగ్గరికి రావడానికి కష్టమే. అవునా కదా? వాళ్ళు విడిచిపెట్టి మనం రాగలమా? రాలేము. ఎందుకు? మరి వచ్చారనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు, ఇదేంటి మేము వచ్చాము, వచ్చినందుకు మాకు విలువ లేకుండా వెళ్ళిపోతున్నారని బాధ కలుగుతా లేదా? ఎందుకు ఈ మాట నేను మీకు చెబుతూ ఉన్నానంటే, ఈ మాట నా జీవిత చరిత్రలో ఒక ఇంటిని నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు నేను చూశాను. ఆ ఇంటి మీద ఒక బోర్డు ఉంది. ఏంటంటే, ఆదివారము బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు మా ఇంటికి దయచేసి రాకూడదు. ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ఇంటి దగ్గర బోర్డు పెట్టుకుంది, ఆదివారము బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు దయచేసి మా ఇంటికి రాకూడదని ఒక సింబల్. ఏ సింబల్ అంటే ఇలాగ 2 చేతులు జోడించి. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకమ్మా అలా వేశారంటే, ఆదివారము నేను దేవుణ్ణి సంతోషపరచాలి, మిగిలిన రోజులన్నీ నన్ను నేను సంతోషపరచుకోవాలి, నా కుటుంబాన్ని సంతోషపరచాలి, నా బంధువులను సంతోషపరచాలి, నా స్నేహితులు అంటే లోకాన్నంతటిని సంతోషపరచడానికి 6 రోజులు ఉన్నాయి. ఒక రోజు మాత్రం నేను దేవుని. ఎంత గొప్ప తీర్మానం చూడండి, ఎంత గొప్ప తీర్మానం దేవుని బిడ్డలారా. కానీ మనకైతే మనలో చాలా మందికి 7 రోజులు మన కొరకే తీసుకుంటాము, ఒక రోజైనా దేవునికి ఇవ్వడానికి అవకాశము ఉండదు మన జీవితాల్లో. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పేరును బట్టి సొలొమోను దేవునికి ప్రీతికరముగా లేడు అనే విషయం మనకి అర్థమవుతా ఉంది. ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి, పేరును బట్టి నీ జీవితము కాదు, ప్రభువును బట్టి మన జీవితం ఉండాలి. పాత నిబంధనలో పేరుకు ప్రాధాన్యత ఉంది, క్రొత్త నిబంధనలో దేనికి ప్రాధాన్యత చెప్పాలి. పాత నిబంధనలో పేరుకు చాలా ప్రాధాన్యత ఉంది, కొత్త నిబంధనలో దేనికి ప్రాధాన్యత? కొత్త నిబంధనలు దేనికి ఇచ్చాడు దేవుడు ప్రాధాన్యత? మన క్రియలకు ప్రాధాన్యత ఇచ్చాడు, పేరు కాదు. అందుకని కొత్త నిబంధనలో పేరు మార్చుకునే అవసరత ఎక్కడ బైబిల్లో రికార్డు లేదు. పాత నిబంధనలో కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో కొందరు పేర్లే మార్చాడు తప్ప అందరి పేర్లు మార్చలేదు. మీకు ఆలోచన చేస్తే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ బాప్తిసం పొందిన తర్వాత పేరు మార్చుకోవాలని నీకు అనిపిస్తే నీకు ఇష్టమైతే మార్చుకో, ఏం పర్లేదు. కానీ మార్చాలని మాత్రం బైబిల్ ఎక్కడ మనకి చెప్పలేదు. పాత నిబంధనలు మనం ఆలోచన చేస్తే ఎస్తేరు అది క్రైస్తవ పేరు కాదు, యూదా జాతికి సంబంధించిన పేరు కాదు. ఎవరి పేరు అది చెప్పాలి? ఎస్తేర్ అనే పేరు ఏ దేశ సాంప్రదాయానికి సంబంధించింది? మాదియా సాంప్రదాయానికి సంబంధించిన పేరు. అది యూదుల పేరు కాదు, క్రైస్తవ పేరు. రూతు అనే పేరు మోయాబు జాతికి సంబంధించిన పేరు. దేవుని బిడ్డలారా, కాబట్టి పేరులో ఏమీ లేదు, నీ బ్రతుకులో ఏదైనా ఉంది. దేవుడు ఏమని పేరు పెట్టాడు? యదిద్యా అని పేరు పెట్టాడు. కానీ దేవుడు పెట్టిన పేరే సొలొమోను తన జీవితంలో సార్థకము చేయలేక పోయాడు, దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు. మళ్ళీ ఏమని రాశాడు? ఒకని ప్రవర్తన ఆయన దృష్టికి ఎలాగుండాలట? ప్రీతికరముగా. మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలుగా మనము ప్రభువుని సంతోషపరచడమే మన ధ్యేయము, మన ఉద్దేశము, మన ప్రయాణము. ప్రభువుని ఆనందపరచడమే మన ధ్యేయము, మన ఉద్దేశము, మన ప్రయాణము. ప్రభు కొరకు మనం బ్రతకాలి అని లేఖనం స్పష్టముగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, దేవుణ్ణి మాత్రమే గణపరచాలి, దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. అలా కోరుకుంటున్నవాడు దేవాతి దేవుడు అందుకే పేరు పెట్టాడు, యదిద్యా, నీవు నన్ను మాత్రమే సంతోషపరచాలి, నువ్వు నన్ను మాత్రమే ఆనందపరచాలి, అందుకే నేను నీకు పేరు పెడుతున్నాను యదిద్యా పెట్టాడు దేవుడు పేరు. జగత్కు ఆలోచన చేసినప్పుడు. కానీ సొలొమోను దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు. ఇశ్రాయేలు జాతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎంతగా ప్రేమించాడో ఒక మాటలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము
28వ అధ్యాయము 63వ వచనాన్ని చదువుదాం. పేజీ నెంబర్ 170వ పేజీ, 63వ వచనం. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్ములను విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించును. ఆగుదాం అక్కడ. దేవుడు తన ప్రజల యొక్క సంతోషాన్ని ఎందులో చూడాలనుకున్నాడు? విస్తరించి ఆయన సంతోషపడాలనుకున్నాడట. ఎవరిని? ఇశ్రాయేలు జాతిని విస్తరింపచేసి ఆయన ఏం పడాలనుకున్నాడు? సంతోషపడాలనుకున్నాడట. ఇశ్రాయేలు జాతి విస్తరిస్తూ 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 పెరుగుతూ 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 ఉంటే దేవునికి ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషం కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ఆ కింద ఇంకా చాలా విషయాలు రాశాడు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఇశ్రాయేలు జాతిని విస్తరిస్తే ఆయన ఏం పొందుతాడు చెప్పండి? సంతోషాన్ని పొందుతాడు. వారిని విస్తరింప చేయాలి. ప్రపంచంలో వారిని ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరికరమైన జనాంగముగా, దేవుని ప్రజలంటే ఎలా ఉంటారు, దేవుని ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు అని ఇశ్రాయేలు జాతిని ఒక మాదిరికరముగా సర్వలోకానికి చూపించాలని దేవుడు అంటున్నాడు. మీరు విస్తరిస్తే నాకు సంతోషము. దేనిలో ఉందంటే దేవునికి సంతోషం? ఆయన ప్రజలమైన మనము విస్తరించాలి. మనము కూడా విస్తరించాలి. మనము ఒక గ్రామానికి పరిమితం కాకూడదు, ఒక మండలానికి పరిమితం కాకూడదు. ప్రపంచ దేశాలకు మనము విస్తరించాలి. దేవుని బిడ్డలారా, నీ పిల్లలు ఆ ప్రపంచ దేశాలు వెళ్ళాలి. నీ పిల్లలు ప్రపంచ దేశాలకు విస్తరించాలి. నీ పిల్లలు ఆ దేశాంతరాలు దాటి ఆ అభివృద్ధిలోనికి రావాలి. అలా విస్తరించడం ఎవరికి ఆనందం చెప్పండి? దేవునికి చెప్పాలి ఆనందము. నేను అడుగుతూ ఉన్నాను, మన బిడ్డలను మనం ఎలా కోరుకోవాలో తెలుసా? దేవా, నా బిడ్డలను విస్తరింపచేయండి నాయన. దేశాలు దాటాలి నా పిల్లలు. దేవుని యొక్క ఖ్యాతి ప్రపంచ నలుమూలల విస్తరింప చేయాలి. ఎందుకో తెలుసా? మనం విస్తరిస్తే ఎవరికి సంతోషం చెప్పండి? మనం విస్తరిస్తే ఎవరికి సంతోషం? దేవునికి సంతోషం. అభివృద్ధి చెందాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, మేళలు సంపాదించుకోవాలి, ఐశ్వర్యం సంపాదించుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలి, వ్యాపారాలు సంపాదించాలి. శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా, గొప్ప గొప్ప మహోన్నతమైన పాత్రలుగా, గొప్ప నాయకులుగా స్థిరపడాలి, విస్తరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆ సంతోషాన్ని ఎందులో వెతుకుతున్నాడంటే మనము విస్తరిస్తే ఆయన సంతోషపడతాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి, దేవా నా సరిహద్దులను విశాలపరుచు నాయన. ఒక బిల్డింగ్ కాదు, 2 బిల్డింగులు కాదు, ఒక ఇల్లు కాదు, 2 ఇల్లులు కాదు, విస్తరించాలి. నీవు దేవుని కొరకు విస్తరించాలి. నీవు దేవుని కొరకు బలమైన పాత్రగా వాడబడాలి. అందులో దేవుడు ఏం వెతుకుతాడంట? సంతోషాన్ని వెతుకుతాడు. రెండవది ఆనందాన్ని దేవుడు వెతుకుతాడు. కాబట్టి ఇశ్రాయేలు జాతితో దేవుడు చెప్పాడు, మీరు విస్తరిస్తే నాకు సంతోషం, మీరు విస్తరిస్తే నాకు ఆనందం అని చెబుతా ఉన్నాడు. మరొక మాట చూద్దామా? అదే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. అదే ద్వితీయోపదేశకాండం పక్క పేజీ 30వ అధ్యాయము తీసారా? 9వ వచనంలో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం. మరియు మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫలము విషయములోను, పశువుల విషయములోను, భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఎప్పుడు వర్ధిస్తాడు? ఎప్పుడు విస్తరిస్తాడు? ఎప్పుడు దీవిస్తాడు అంటే కింద చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీ హృదయపూర్వకముగా, అనగా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవా వైపు మరలి యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు. దేవుడు ఆనందాన్ని ఎందులో వెతుకుతాడు?
దేవుడు తన సంతోషాన్ని ఎందులో వెతుకుతాడంటే మనకు మేలు చేయాలని చూస్తాడంట. దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు ఎప్పుడు ఏం చేయాలని చూస్తాడు? మేలు చేయాలి. నా బిడ్డలు మేలుకరంగా ఉండాలి, నా బిడ్డలు విస్తరించాలి, వారి పంటలు దీవించబడాలి, వారి పశువులు దీవించబడాలి, వారి గొర్రెల మందలు, మేకల మందలు, వారి సమస్తము దీవించబడాలి. నా పిల్లలకు నేను మేలు చేయాలి. అలా మేలు పొందుతూ నా పిల్లలను బట్టి నేను ఆనందించాలి, సంతోషించాలి అనుకుంటున్నాడట దేవుడు. దేవుడు తన ఆనందాన్ని, తన సంతోషాన్ని ఎందులో వెతుకుతున్నాడు అంటే, ఒకటి, దేవుని బిడ్డలారా, ఆయనకు నమ్మకమైన వారిగా ఉండే విషయంలో, ఆయనను సంతోషపరిచేటట్లుగా, ఆయన ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తే మనము దేవుణ్ణి సంతోషపరుస్తాం. రెండవది, మనము విస్తరించడం వల్ల దేవుడు సంతోషపడతాడు లేక ఆనందపడతాడు. మూడవది, మనము అభివృద్ధి చెందుతూ ప్రతిరోజు మేలు పొందుకుంటూ ప్రతిరోజు కూడా బ్లెస్సింగే, ప్రతిరోజు కూడా దీవెనలు పెరుగుతూ ఉంటే దానిని బట్టి కూడా దేవుడట ఏం చేస్తాడు? ఆనందపడతాడు, సంతోషపడతాడు. కాబట్టి మనము ప్రతిరోజు పొందుకోవాలి. ఏంటది? మేలు. ప్రతిరోజు మేలు పొందుకోవాలి, ప్రతిరోజు దీవెనను పొందుకోవాలి, ప్రతిరోజు దీవెనకరమైన అనుభవాలు మన జీవితంలో ఉండాలని లేఖనం చెబుతా ఉంది. దేవుడు ఆనందపడాలి అంటే, దేవుడు సంతోషపడాలి అంటే మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఆ మేలులను బట్టట దేవుడు ఏం చేస్తాడు? ఆనందపడతాడు అని లేఖనం చెబుతా ఉంది. అంటే ఇజ్రాయేలు జాతి విషయంలో దేవుడు తన సంతోషాన్ని ఎందులో వెతుక్కున్నాడు? దేవుడు తన ఆనందాన్ని ఎందులో వెతుక్కున్నాడు? నా పిల్లలు నాకు నచ్చినట్లుగా చేస్తారు అని ఆ పనుల విషయంలో దేవుడు సంతోషాన్ని వెతికాడు, ఆ ఆనందం విషయంలో దేవుడు సంతోషాన్ని వెతికాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు, వారు విస్తరించే విషయంలో, బహుగా విస్తరించడాన్ని బట్టి దేవుడు సంతోషపడ్డాడు. మూడవదిగా, ప్రతి కుటుంబము మేలులు పొందుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? సంతోషపడ్డాడని లేఖనం చెబుతా ఉంది. నాలుగవదిగా మరొక మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము, ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము తీసారా? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము తీసారా? తీసిన వారి పేజీ నెంబర్ చెప్పండి. 665వ పేజీ. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం. నానా, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిత్యముగా వారిని నేను నాటుతాను. మేలు చేస్తాను, నేను వారిని నాటుతాను. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనము దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, మనము మన దేశము దాటి వెళ్ళినా, మన రాష్ట్రము దాటి వెళ్ళినా, మన మండలము దాటి వెళ్ళినా, మన జిల్లా దాటి వెళ్ళినా, మనము ఎక్కడికి వెళ్ళినా మనము నాటబడాలట. ఆ ఊరికి మనం మేలుకరముగా ఉండాలి, ఆ దేశానికి మనము ఆశీర్వాదకరముగా ఉండాలి, ఆ ప్రదేశానికి మనము ఫలభరితముగా ఉండాలి. ఆ ఐగుప్తు దేశానికి యోసేపు ఎలా ఉన్నాడు? నాటబడి ఆశీర్వాదకరముగా ఒక దేశానికి. నీ పిల్లలు ఎలా ఉండాలంటే ఒక రాష్ట్రానికి దీవెనకరంగా ఉండాలి, నీ పిల్లలు ఒక దేశానికి దీవెనకరంగా ఉండాలి, నీ పిల్లలు ఒక మండలానికి మేలుకరంగా ఉండాలి, మన పిల్లలు ఒక గ్రామానికి ఆశీర్వాదకరముగా ఉండాలట. అలా ఉంటే అట దేవుడు ఏం వెతుకుతాడు? ఆనందపడతాడు. దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలో తెలుసా? మన పిల్లలను మన గ్రామానికే మనం పరిమితం చేయకూడదు, మన మండలానికి మనం పరిమితం చేయకూడదు, మన జిల్లాకే మనం పరిమితం చేయకూడదు, మన రాష్ట్రానికే మనం పరిమితం చేయకూడదు, మన దేశానికి మనం పరిమితం చేయకూడదు. నా పిల్లలు ఎక్కడ ఉన్నా, ఆ దేశము కానీ, రాష్ట్రము కానీ, జిల్లా కానీ, మండలము కానీ, ఊరు కానీ, ఎక్కడ ఉన్నా నా పిల్లలు మేలుకరముగా ఉండాలి అని కోరుకోవాలి ప్రతి తల్లిదండ్రులు.
ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి తెలుసా? మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏ విషయంలో కానీ మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి స్థిరపడినా మనం ఏం కోరుకోవాలట? వాళ్ళక్కడ నాటబడి ఫలించాలి. దాన్ని బట్టి ఎవరికి ఆనందం చెప్పండి? ఎవరికి ఆనందము? దేవునికి ఆనందము. దేవుడు తన ఆనందాన్ని ఎక్కడ వెతుకుతాడు? దేవుడు తన సంతోషాన్ని ఎక్కడ వెతుకుతాడు అంటే, మనము ఏ ఊరు వెళ్ళినా కానీ, ఏ మండలం వెళ్ళినా కానీ, ఏ ప్రదేశంలో బ్రతికినా కానీ మనం ఏం పొందుకోవాలి అంటే ఆ దేవుని ఆనందపరిచేవారిగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే మన ఎదుగుదల ఎవరికి సంతోషం చెప్పండి? దేవునికి సంతోషం. మన పిల్లల యొక్క అభివృద్ధి ఎవరికి ఆనందం చెప్పండి? దేవునికి ఆనందం. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబంలో కొనసాగుతున్న మనము దేవుణ్ణి ఆనందపరిచే కార్యాలు చేయడానికి, దేవుణ్ణి సంతోషపరిచే కార్యాలు చేయడానికి మనము సిద్ధపడాలి. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపరుస్తాడని, దేవుణ్ణి ఆనందపరుస్తాడని సొలొమోనుకు దేవుడు యెదిద్యా అని పేరు పెడితే ఆ పేరుకు తగ్గట్టుగా తన జీవితము లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆ మాటలు మనము ఆలోచన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. మరొక మాట చూద్దాము. జకరియా గ్రంథములో ఒక అద్భుతమైన మాట దేవాతి దేవుడు ఇజ్రాయేలు జాతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దామా? జకరియా గ్రంథము ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జకరియా గ్రంథము తీసారా? జఫన్యా, అగ్గయా తర్వాత ఉంటుంది. జకరియా గ్రంథము 4వ అధ్యాయము, పేజీ నెంబరు 778 పేజీ, 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. చదువుదామా? కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించబడిన వాడెవడు? లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతుగుండులో నూలుండుట చూసి సంతోషించును. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి దేవుని బిడ్డలారా. అప్పటికి సొలొమోను కట్టిన మందిరం ఇశ్రాయేలు జాతికి లేదు. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఒక చిన్న మందిరాన్ని కట్టాడు. ఎలాంటి మందిరం చెప్పండి? సొలొమోను కట్టిన మందిరము 100 మార్కులు వేస్తే ఎన్ని మార్కులు? సొలొమోను కట్టిన మందిరానికి 100 మార్కులు వేస్తే సొలొమోను మందిరం ఎంత గొప్పగా కట్టాడో దాని చరిత్ర కూడా మనము పరిశీలన చేస్తాం. సొలొమోను కట్టిన మందిరం 100 మార్కులు అయితే జెరుబ్బాబెలు కట్టిన మందిరం కేవలం 5 మార్కులు. ఎన్ని మార్కులు చెప్పాలి? కేవలం చిన్న మందిరం, చిన్న మందిరం అట. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఆ మాట ఆలోచన చేస్తే ఏమంటున్నాడు? జాగ్రత్తగా చదివితే జెరుబ్బాబెలు చేతుగుండు నూలుండుట చూసి యెహోవా, అంటే చిన్న జెరుబ్బాబెలు చేసిన చిన్న పని, అది చిన్న మందిరాన్ని కట్టాడు. కానీ ఆ పని చిన్నదైన ఆ పనిని బట్టి దేవుడట ఏం చేశాడు? ఎవరిని బట్టి సంతోషించలేదు? పెద్ద మందిరాన్ని కట్టిన సొలొమోనును బట్టి దేవునికి ఏమి లేదు? సంతోషం లేదు. కానీ చిన్న మందిరాన్ని కట్టాడు, చిన్న మందిరాన్ని కట్టాడు. సొలొమోను కట్టిన మహిమంతా, మందిర మహిమంతా మహిమ దేనికి లేనప్పటికీ ఆ చిన్న మందిరాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? సంతోషించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు చేసే చిన్న పని కూడా ఆ చిన్న పనిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఒక వెధవరాలు దేవుని సన్నిధికి వచ్చి 2 కానుకలు 2 కాసులు వేసింది. ఎంత? చిన్న కానుక. ఏ కానుక అది? చిన్న కానుకను బట్టి ప్రభువు అన్నాడు, ఈమె తన జీవితమంతయు జీవనమంతయు చిన్న దానిని బట్టి కూడా దేవుడు సంతోషపడతాడు. చిన్న కానుకను బట్టి దేవుడు సంతోషపడతాడు. దేవునికి ఓ చిన్న కానుకని ఇవ్వాలి, దేవునికి ఓ చిన్న పని చేయాలి, దేవుని కొరకు ఈ పాట పాడాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవుని కొరకు ఈ పనిలో నేను పాలు పంపులు పంచుకోవాలి, దేవునికి నేను ఇవ్వాలి. ప్రతి పనిలో నా చెయ్య ఉండాలి, ప్రతి పనిలో నా చెయ్యి ఉండాలి, ప్రతి పనిలో నా చెయ్యి ఉండాలి. అది 10 రూపాయల, 20 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల, 10,000 కాదట. దేవుని పనిలో దేవుని కొరకు చేసే ప్రతి చిన్న
పని విషయంలో కూడా దేవుడు చెప్పండి సంతోషపడతాడు. దేవుని కొరకు పని చేసే వారిని చూసి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సంతోషపడతాడు. సంఘము కూడా దేవుని కొరకు పని చేయాలి. ఎవరి కొరకు పని చేయాలి చెప్పండి? దేవుని కొరకు పని చేయాలి. ఎలాంటి పనులు చేయాలి? చాలా పనులు ఉన్నాయి లేదా? చాలా పనులు ఉన్నాయి. అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని ఏంటో చెప్పండి? మందిర పరిచర్యలో అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని చెప్పాలి ఎవరైనా? రానమ్మా చెప్పండి. ఎవరు చెప్పలేరా? దేవుని పనిలో అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని ఏంటంటే నీతో పాటు ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకొని, వెరీ గుడ్, దానికంటే గొప్ప పని ఈ ప్రపంచంలో ఏది లేదు. మనము కుటుంబముగా రావడం అనేది దేవుడు సంతోషించే పని. నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. దానికంటే గొప్ప భాగ్యం ఇంకేమీ లేదు. పిల్లల్ని చాలామంది బయట వదిలేస్తారు, సండే స్కూల్కి పంపరు, భర్తను తీసుకురావడానికి ప్రయాసపడతామంటారు. కానీ నిజంగా ప్రయాసపడితే ఎందుకు రాడు? ప్రయత్నం చేయాలి. ఏమండి? ప్రయత్నం చేయాలి. వారికి కూడా దేవుని ఆశీర్వాదాలు నీ భర్తలకు ఉండాలి, దేవుని దీవెనలు నీ కుటుంబానికి ఉండాలి. నీ కుటుంబాన్ని తీసుకురావడం చిన్న పనిది, పెద్ద పనేమీ కాదు. నా కొడుకు దేవుని సన్నిధిలో ఉండాలి, నా కుమార్తె దేవుని సన్నిధిలో ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనేది గొప్ప చెప్పండి భాగ్యం. చిన్న పనే కావచ్చు అది. నువ్వు నీ బిడ్డలను తీసుకురావడము, నీ బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించడము చిన్న పనే కావచ్చు. కానీ దాన్ని బట్టి ఎవరు సంతోషపడతారట? దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడతాడు. ఇక దేవుని పని కొరకు ఈ కానుక నేను ఇస్తాను, దేవుని కొరకు దేవుని మందిరాన్ని నేను శుభ్రం చేస్తాను, దేవుని మందిరాన్ని నేను బాగు చేస్తాను, దేవుని మందిరం కొరకు నా ధనాన్ని వెచ్చిస్తాను. దేవుని కొరకు చేసే ప్రతి చిన్న పనిలో దేవుడు ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడతాడు. ఆలోచించాలి దేవుని బిడ్డలారా. దేవుని సంతోషపరచవలసిన సొలొమోను, క్షమించాలి యెదిద్యా, దేవుణ్ణి ఆనందపరచవలసిన యెదిద్యా, దేవుడు కోరుకున్న రాజు, దేవుడు అభిషేకించిన రాజు దేవుని సంతోషపరచలేకపోయాడని చరిత్ర చెబుతా ఉంది. ఆయన పిల్లలుగా మనము దేవుని కొరకు చిన్న చిన్న పనులను చేస్తూ దేవుని సంతోషపరచాలి అని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, మనము చేసే పనులు చిన్నవే కావచ్చు, కానీ మనుషులెవరు వాటిని గుర్తించలేకపోవచ్చు. కానీ దేవుడు వాటిని గుర్తించి ఏం చేస్తాడట? సంతోషపడతాడు, ఆనందపడతాడని లేఖనం ఎంతో స్పష్టముగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు ఈ వచనము ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. చిన్న పని ద్వారా దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. చిన్న పని ద్వారా దేవుడు నిన్ను బట్టి ఆనందపడతాడని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దామా? మరొక మాట జెఫన్యా గ్రంథము, జకర్యాకు ముందు ఉంటుంది చూడండి. జెఫన్యా గ్రంథము తీసారా? జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? 17వ వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన మన అందు ఏముండాలి చెప్పండి? మనలో ఏముండాలి? సంతోషం ఉండాలి. మన మధ్యన ఆయన ఉన్నాడు, మన ఇంటిలో ఆయన ఉన్నాడు, మనతో ఆయన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఒంటరిగా వెళ్ళినా నీతో ఆయన ఉన్నాడు. ఆయన సహవాసములో ఉంటున్న మనము, ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు. మనం ఏ గదిలో ఉన్నామో, మనం ఏ ఇంటిలో ఉన్నామో, మనం ఏ స్థలములో ఉన్నామో, ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉన్నాడట. మన తోడుగా ఉన్నప్పుడు మనం సంతోషిస్తే ఆయన హర్షిస్తాడు.
మనం ఆనందిస్తే ఆయన సంతోషపడతాడు. అందుకనే ఫిలిప్పీ 4:4 అన్నాడు, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించు. అంటే క్రైస్తవుడు ఇంటిలో ఉన్న సంతోషం, బయట ఉన్న సంతోషం, స్నేహితులతో ఉన్నా, బంధువులతో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ ముఖములో, నీ జీవితంలో సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి మనము సంతోషంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. మనకున్న పరిస్థితులను బట్టో, మనకున్న ఇబ్బందులను బట్టో మన జీవితాల్లో సంతోషాన్ని ఒకవేళ కోల్పోవచ్చు, ఆనందాన్ని కోల్పోవచ్చు. మనకు వెంటనే అర్థం అవ్వాలి, నాతో నా ప్రభువు ఉన్నాడు, నా మధ్యలో నా ప్రభువు ఉన్నాడు, నా ఇంటిలో నా ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా నా సంతోషాన్ని ఎవడు దూరమో చేయలేడు, నా ఆనందాన్ని ఎవడు దూరమో చేయలేడు. ఎందుకంటే నా ప్రభువు నాతో ఉన్నాడని నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపితే మన సంతోషాన్ని బట్టి, మన ఆనందాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. కాబట్టి ఈ 2024లో 6 మాసాలు వెళ్ళిపోయాయి, ఇంకా 6 మాసాలే ఉన్నాయి. దేవుని చిత్తమైతే రాబోయే కాలంలో ప్రతిరోజు మనం ఏం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి? సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాట. మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. కొంతమంది చూడండి, ఎప్పుడు నవ్వుతానే ఉంటారు కదా. ఎప్పుడు ఎలా ఉంటారు? చాలామంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉండడం అనేది మనకు ఆశీర్వాదకరం. వారి నోటిన నవ్వు ఉండెను. ఎప్పుడు క్రైస్తవుడు నవ్వుతూ ఉండాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. బాధలు వస్తాయి, వెళ్ళిపోతాయి. సమస్యలు వస్తాయి, వెళ్ళిపోతారు. మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు. బంధువులు వస్తారు, వెళ్ళిపోతారు. ఆప్తులు వస్తారు, వెళ్ళిపోతారు. ఎవరో వస్తారు, వెళ్ళిపోతారు. ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతి క్రైస్తవుడు తన పనిలో, తన జీవితంలో ఏ వెతుక్కోవాలట? సంతోషాన్ని వెతకాలి, ఆనందాన్ని వెతకాలి. అలా వెతుకుతూ ఉంటే దాన్ని బట్టి ప్రభు మనల్ని బట్టి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, హర్షిస్తాడు, సంతోషిస్తాడని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డారా, యదిద్య అనే పేరును ధరించుకున్న సొలొమోను బట్టి దేవుడు సంతోషించలేకపోయాడు. సొలొమోను బట్టి దేవుడు ఆనందించలేకపోయాడు. కానీ సొలొమోనుకు లేని అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. సొలొమోనుకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు. బాధలో, నిందలో, అవమానములో, కష్టాలలో, కన్నీరులో, సమస్యలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు సంతోషంగా ఉంటే నిన్ను బట్టి నేను హర్షిస్తాను, నీకు మేలు చేస్తాను, నిన్ను విస్తరిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు. ఆయన సంతోషం మనలో వెతుక్కుంటున్నాడు. ఆయన సంతోషం మన అభివృద్ధిలో వెతుక్కుంటున్నాడు. ఆయన సంతోషం మన ఆశీర్వాదంలో వెతుక్కుంటున్నాడు. ఆయన సంతోషం మన దీవెనలో వెతుక్కుంటున్నాడు. ఆయన సంతోషం మనం ఆనందించే ఆనందములో చెప్పండి వెతుకుతా ఉన్నాడు. ఆయన సంతోషం మనము చేసే ప్రతి పనిలో, ప్రతి చిన్న పనిలో ఆయన సంతోషపడతాడట. ఈరోజు నా బిడ్డ ఈ కుర్చీ తీసి అక్కడ పెట్టింది, చిన్న పనే అది. ఏ పని? చిన్న పని. ఆ పనిలో కూడా దేవుడు ఆనందిస్తాడు. వెళ్ళిపోతా ఫ్యాన్ ఆపేసావనుకో నువ్వు కొంతమంది వారికి ఉన్న పనులు బాగా బట్టి గబగబా వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది లైట్లు ఆపుతారు, ఫ్యాన్లు, చిన్న పనులు అవి. ఆ చిన్న పనిని బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసే పని ఎవరి కొరకు చెప్పాలి? దేవుని కొరకు నువ్వు పని చేస్తూ ఉన్నావు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పని చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. 20% మాత్రమే దేవుని కొరకు పని చేస్తారు. ఆ 20%లో చేసే ప్రతి పని విషయంలో దేవుడు సంతోషపడతాడని లేఖనం చెబుతా ఉంది. దేవుడు ఆనందపడతాడని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రయాసపడే వారిని, దేవుని కొరకు పని చేసేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. ప్రతి పనిలో ఆయన ఏం వెతుకుతాడు? సంతోషాన్ని వెతుకుతాడు. దేవుని బిడ్డలారా, సంతోషాన్ని వెతుకుతాడు. భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన చరిత్రలో ఒక భాగం ఉంది. ఆయన ఒక వంతెన కడతా ఉన్నాడట. ఏం కడుతున్నాడు? ఒక వంతెన కడతా ఉంటే ఉడతల్ని సాయం చేసిందంట. ఉడత సాయం అంటారు చూసారా?
అది నిజమవుతుందో నాకు తెలియదు, కానీ ఏ వెళ్ళి సాయం చేసింది? ఉడత ఆ సముద్రం వద్దకు వెళ్ళి ఇలాగెలాగ అంటే ఇసుక వచ్చిందంట, అది పట్టుకెళ్ళి ఆ వంతెన మీద ఎలాగెలాగా దులిపిందంట ఉడత సాయం. దాని గురించి కూడా మన భారతదేశ చరిత్రలో రాయబడింది. అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు, కానీ ఆ ఉడత సాయం అన్నా మనం చేస్తున్నామా దేవుని మందిరం కొరకు? అమ్మ 100 రూపాయలు ప్రతి నెల ఇవ్వండి, చూస్తాను ఇప్పుడు అయిన తర్వాత ఎన్ని పేర్లు ఇచ్చారు. చిన్న పని దేవుని కొరకు. ఎంత పని అది? చిన్న పని. 100 రూపాయలండి ఈ రోజుల్లో చాలా, చెప్పండి, చిన్నది, చాలా చిన్నది. నెలకి ఒక 100 రూపాయలు, చాలా చిన్నది. ఆ చిన్న పనిని బట్టి ఎవరు సంతోషిస్తారు చెప్పండి? దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. చిన్న పని దేవుని కొరకు చేస్తే, నేను వచ్చేప్పుడు దగ్గర 18 నెలలు, ఎన్ని నెలలు? జనవరిలో వచ్చాను కదా, జనవరి టు జనవరి సంవత్సరంలో ఇది 18 నెలలు. ఎవరు ఎంతమంది దేవుని కొరకు పనులు చేస్తున్నారో నా దగ్గర లిస్ట్ ఉంది. డిసెంబర్లో చదవాలనుకుంటున్నాను ఆ పేర్లు. క్రిస్మస్లో చిన్న పని చేసేవారికి బహుమతి ఉంటుంది, పెద్ద పని చేసేవారికి కూడా బహుమతి ఉంటుంది. మీ అందరికీ తెలియకుండా పుస్తకాన్ని రాస్తున్నాను, నేను ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. డిసెంబర్లో రివీల్ అవుతుంది ఆ పుస్తకం. ఎందుకంటే ప్రతి పని కొరకు ఒక బహుమతి. ఒకవేళ నేను ఇచ్చేది చిన్న బహుమతే కావచ్చు, కానీ దేవుడిచ్చేది మాత్రం చాలా గొప్ప బహుమతులు నీకు ఇస్తాడు, ఘనమైన బహుమతులు ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాచిన రా. ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయో పరలోకంలో తెలుసా మీకు? ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయో. జీవ కిరీటం ఎంతమందికి ఉంటుంది? ఇది అందరికా కొందరికా చెప్పాలి? జీవ కిరీటం అనేది అందరికా కొందరికా? ఏమండి, ఎవరికి లేని కిరీటం నాకు కావాలని అనుకుంటే నా ఇద్దరు రండి, మీకు చిట్కా ఉంటుంది. పరలోకంలో ఎవరికి లేని కిరీటం నాకే స్పెషల్గా ఉండాలని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు దేవుని కొరకు చిన్న పనైనా చేయడానికి నువ్వు సిద్ధపడు, దేవుని కొరకు ప్రయాసపడు. ప్రపంచంలో దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోషపరచవలసిన సొలొమోను, దేవుణ్ణి ఆనందపరచవలసిన సొలొమోను తన పేరును బట్టి దేవుణ్ణి సంతోషపరచలేకపోయాడు, దేవుని ఆనందపరచలేకపోయాడు. చివరిగా ఒక మాట చదువుకుని మనము ముగించుకుందాము. దేవుని బిడ్డలారా, ఇంకా విలువైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక మాట మీ ముందు చదివి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము చూద్దామా? కీర్తనల గ్రంథము 96వ కీర్తన. 96వ కీర్తన 11వ వచనం చదువుదాం. 96వ కీర్తన 11వ వచనం. యెహోవా ఏం చేస్తున్నాడు? ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. సృష్టి గురించి మాట్లాడుతున్నాడు కీర్తనకారుడట. దేవుడు వస్తూ ఉన్నప్పుడట ఆకాశము సంతోషించాలి, భూమి సంతోషించాలని ఆనందాన్ని గూర్చి, సంతోషాన్ని గూర్చి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు వస్తున్నప్పుడు, ఎవరు వస్తున్నప్పుడు? దేవుడు వస్తున్నప్పుడట ఆకాశం ఏం చేయాలి? సంతోషించాలి, భూమి ఆనందించాలి. మరి దేవుడు మన జీవితంలోకి వచ్చాడు. ఎవరి జీవితంలోకి? దేవుడు నా ఇంటిలోకి వచ్చాడు, దేవుడు నాలోకి వచ్చాడు. కాబట్టి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నేనెంత సంతోషించాలి, నేనెంత ఆనందించాలి. భూమి ఆనందిస్తూ ఉంది, ఆకాశం ఆనందిస్తూ ఉంది. భూమి దేవుడి స్వరూపం కాదు, ఆకాశము దేవుడి స్వరూపము కాదు. నేను ఎవరి స్వరూపం చెప్పండి? స్వయాన దేవుని స్వరూపము. దేవుడు మనిషితో పాటు 84 లక్షల జీవరాశులను చేశాడు అని సైన్స్ చెబుతా ఉంది. ఎన్ని రకాల? 84 లక్షల జీవరాశులలో ఏ జీవి కూడా దేవుని స్వరూపము కాదు. కాబట్టి ఈ 84 లక్షల జీవరాశులలో ఏ జీవిని బట్టి దేవుడు సంతోషించడు. ఈ జీవులన్నీ ఎవరి కొరకు తయారు చేశాడు? మన కొరకే తయారు చేశాడు. ఇప్పుడు దేవుడు తన సంతోషాన్ని ఎందులో వెతుకుతున్నాడు? నాలో వెతుకుతా ఉన్నాడు, నా క్రియలలో వెతుకుతా ఉన్నాడు, నా పనిలో వెతుకుతా ఉన్నాడు, నా జీవితంలో వెతుకుతా ఉన్నాడు, నా ఎదుగుదలలో
వెతుకుతా ఉన్నాడు. నేను విస్తరించుటలో వెతుకుతా ఉన్నాడు. దేవుని సంతోషం నాలో, నా కొరకు ఉంది, నాలో ఉంది అని లేఖనము చెబుతా ఉంది. అదే 104వ కీర్తనలో అంటాడు. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ఇదే మాట 104వ కీర్తన 31వ వచనం అంటాడు కీర్తనకారుడు. చదువునానా. యెహోవా మహిమ నిత్యముడును గాక, యెహోవా తన క్రియలను చూసి ఆనందించునుగాక. ఎవరి క్రియలు? దేవుడట తన క్రియలను చూసి ఆనందించాలి. ఆయన క్రియలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక క్రియ అంటే ఒక పని ఏంటంటే నన్ను తయారు చేశాడు. ఎవరిని తయారు చేశాడు? నన్ను నా తల్లి గర్భంలో తయారు చేశాడు. నేను ఎవరిని ఇప్పుడు? దేవుని పని. ఎవరి పని? నేను దేవుని పనిని, దేవుని క్రియ. దేవుడు నన్ను తయారు చేశాడు కాబట్టి నన్ను బట్టి దేవుడు సంతోషించాలి, నన్ను బట్టి దేవుడు ఆనందించాలి. దేవుణ్ణి ఆనందించే వ్యక్తిగా నేను ఉండాలి, దేవుని సంతోషపరిచే వ్యక్తిగా నేను ఉండాలి అని మనల్ని మనము తీర్మానము తీసుకోవాలని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తా ఉన్నాను.